విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, తర్వాత పానకాల నరసింహస్వామి టెంపుల్. చాలా డేస్ తర్వాత మరీ వ్లాగ్ చేస్తున్నాను. అసలు టైం కుదరట్లేదు నాకు వ్లాగ్ చేయాలన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా. బట్ ఫుటేజ్ అయితే మాక్సిమం నేను ట్రై చేస్తున్నా కవర్ చేయడానికి. నేను ఎటు వెళ్తుంటే అటు. ఫస్ట్లీ నాకు కోల్డ్ కాఫ్ ఉంది, సో నా వాయిస్కి మీరు బేర్ చేయాలి. నేను ఈ వ్లాగ్ యాక్చువల్లీ ఒక 1 వీక్ ముందే రిలీజ్ చేయాల్సింది, బట్ నాకు కోల్డ్ ఫుల్ ఉంది, కాఫ్ ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు సెట్ కావట్లేదు. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. అండ్ ఇప్పటి నుంచి మాక్సిమం డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. పెళ్లి వ్లాగ్స్ ఉన్నాయి, తర్వాత ట్రిప్ వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ వస్తూ ఉంటాయి. ఇదైతే అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్, విజయవాడ వెళ్ళాలని. అంటే ఉంది విజయవాడ వెళ్ళాలని, బట్ ఎప్పుడు వెళ్ళాలని మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. విజయవాడ అయితే ఇంకా కార్ ట్రావెల్ అంతా మేము పెట్టుకోలేదు, డ్రైవింగ్ అంతా సో పాసిబుల్ అవ్వదు అనమాట. Oh, hey Sagar, what is that surprise? Hi Sagar, what is sudden surprise? బస్సులో వెళ్ళాము. నేను, శ్రీనాథ్, మా తమ్ముడు ముగ్గురం స్లీపర్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి విజయవాడ స్లీపర్లో వెళ్ళి అక్కడ తర్వాత మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ వెహికల్ తీసేసుకున్నాం అనమాట. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి. తర్వాత పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటారు, అక్కడికి వెళ్ళాము. తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ, అవి విజిట్ చేసాము. అండ్ ఈ వ్లాగ్ చూస్తుండండి. లాస్ట్లో మీకు ఒక చిన్న క్యూట్ సర్ప్రైజ్ ఉంటుంది. సర్ప్రైజ్ కాదు, అసలు చాలా బాగుంటుంది. నేను వెళ్ళి చూడగానే చాలా షాక్ అయ్యాను. అసలు ఆ దేవుడిని చాలా బాగా అనిపించింది. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, మీకు చెప్పాను కదా లాస్ట్ మినిట్ ప్లాన్ అని. సో మేము 9:30కి ఏమో బస్సు ఉండింది. ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు అప్పటికి. సర్లే అని మొత్తం ప్యాక్ చేసుకున్నాము. ప్యాక్ చేసుకుని ఇంకా బస్సులో తిన్నాం అనమాట. అలా నడుస్తుంది. అక్కడికి వెళ్ళగానే మేము స్వర్ణ ప్యాలెస్ ఐడియా ఉంటుంది విజయవాడలో, సో అక్కడ రూమ్ స్టే తీసుకున్నాము. బావా ఎంత మాట నేను తెలుసా, నేనైతే ఇక్కడికి విండో నుంచి తెచ్చిపోతా. ఎవరు ఏం చేయలేదు. ఏమన్నా చెప్పు ఫస్ట్, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పు. నేనేమనలేదమ్మా, వీడియోగ్రాఫర్ నీకు ఉండాలి అంటే వాళ్ళు ఎనీ టైం ఉండరు కదా, కన్నమ్మ అయితే ఉంటాడు తీస్తాడు అని చెప్పిన. అందుకే పెళ్లి చేసుకున్నాను. అక్కడ మీకు రెస్టారెంట్ కూడా కింద ఫుడ్ అన్ని అవైలబుల్ ఉంటాయి, జ్యూసెస్ కానీ అన్ని ఆన్ పాయింట్. మేము ఆర్డర్ చేసిన 2-3 minutes మ్యాక్స్ లో వచ్చేస్తున్నాయి. తర్వాత దర్శనానికి వెళ్ళాం. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. రష్ అయితే ఉండింది. నెక్స్ట్ డే కుంభాభిషేకం అనమాట. సో అంటే అలౌ చేయలేదు. ప్రోటోకాల్ జనరల్ గా పైకి వెళ్తారు కదా, అంటే 2 ways ఉంటాయి కదా, సో డైరెక్ట్ కొండ మీదకి అలౌ చేయలేదు, కింద నుంచి వెళ్ళాలి. సో ఎండ మామూలుగా లేదు. అంటే అలవాటు లేని వాళ్ళకి హ్యూమిడిటీ అంతా చాలా ఎక్కువ అనిపిస్తుంది. అనంతపురం నాకు కొంచెం అలవాటే, బట్ శ్రీనాథ్కి అంత అలవాటు లేదు. శ్రీనాథ్ కానీ మా తమ్ముడికి కానీ ఇద్దరికి కొంచెం కష్టపడ్డారు పాపం. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, తర్వాత పానకాల నరసింహస్వామి టెంపుల్. మనం ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్తున్నాం? 10:30 చెప్పినా 10:20కి ఇక్కడ ఉన్నాం. ఇంకా కింద 10కే కదా చెప్పింది. మళ్ళీ కాల్ చేసి చెప్పినా కదా. ఎప్పుడు చెప్పి మళ్ళీ కాల్ చేసి ఆయన పాపం పొద్దున 6:30 కాల్ చేశారు. చేసి మీరు ఏ టైంకి వస్తారు అంటే 10:30కి అలా అవుతుంది. బస్ లేట్ అయింది కదా, ఇప్పుడే చెప్పేసిన 10:30 అని. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా అది ఎందుకో తెలీదు, దేవుడి విగ్రహాల దగ్గర అలానే ఉండిపోతాం ముగ్గురం. మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. తర్వాత యాక్చువల్గా ముందు శ్రీనాథ్ వాళ్ళ కజిన్ సాయిబాబా ఇద్దరు కలిసి ఇంతకు ముందే వెళ్ళారు పెళ్లికి ముందు. సో అక్కడ అమ్మవారికి కట్టిన శారీస్ అమ్ముతారు అనమాట. ముందుకు రాగానే మీకు రైట్ సైడ్ ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో అమ్ముతారు. ప్రైజెస్ కొంచెం అటు ఇటు ఉంటాయి. బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే మీకు హాఫ్ ప్రైస్కి కూడా శారీస్ దొరుకుతాయి. బట్ నేనైతే ఆ రోజు అంతా బార్గెనింగ్ చేయలేదు, నా హెల్త్ అంతా కోఆపరేట్ చేయకోకుండా అనమాట. నా తమ్ముడు మా శ్రీనాథ్ తెలిసిందే, వాళ్ళు అసలు ఏం అడగరు, ఎంత చెప్తే అంత ఇచ్చేసి వస్తారు ఆ టైప్.
సో కొంచెం మేమైతే ఎక్కువ ప్రైస్ పెట్టాము, తర్వాత తెలిసింది మాకు, బట్ ఇట్స్ ఓకే. కానీ అమ్మవారికి కట్టిన శారీస్ కదా, మేమైతే ఏం రిగ్రెట్ అవ్వట్లేదు. శారీస్ మాకు దొరికే అంతే చాలు. ఎవరికైనా కావాలంటే ఎక్స్ప్లోర్ చేయండి. మీకు 1-2K నుంచి కూడా శారీస్ ఉన్నాయి. నవ్వే వరకు చూస్తా. నేను ఇప్పుడు కట్టుకున్న శారీ కూడా లాస్ట్ టైం వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందే అనమాట. సో అలా నాకు అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక బ్లెస్సింగ్, ఒక పాజిటివిటీ లాగా అనిపిస్తుంది కదా, అలా అమ్మవారికి కట్టిన శారీస్ మనం తీసుకొని. అదే శారీతో నేను టెంపుల్కి వెళ్ళాలని వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చినప్పుడే నేను అనుకున్నాను అనమాట. నేను ఫస్ట్ స్టిచ్చింగ్కి ఇచ్చింది కూడా ఈ శారీ. నాకు ఫస్ట్ గిఫ్ట్ రాగానే స్టిచ్చింగ్ చేయించుకున్నాను నేను బ్లౌజ్ని. అలా ఒక సెంటిమెంటల్గా, ఒక పాజిటివ్గా స్టార్ట్ చేయాలి అన్న దాంతో స్టార్ట్ చేసాము. ట్రిప్ అంతా బాగా జరిగింది. అండ్ రూమ్ టూర్ కూడా మీకు చూపించాను కదా, చాలా బాగుంది. ఇది సూట్ రూమ్. మీకు అక్కడికి వెళ్ళి ఒక సూట్ రూమ్స్ కావాలి అంటే ఈ రూమ్స్ మీకు అలాట్ చేస్తారు. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మిగిలిన రూమ్స్ కూడా బాగున్నాయి. జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అవి కూడా చాలా బాగున్నాయి. ఎవరికి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ ఆటో వాళ్ళు కానీ అందరూ ఇన్ఫర్మేటివ్గా ఉంటారు. ఏదైనా అడిగినా బాగా చెప్తారు, తీసుకెళ్తారు కూడా. బట్ మీకు తెలిసిందే, కొంచెం ప్రికాషన్స్తో వెళ్తూ ఉంటే ఎవ్రీథింగ్ గోస్ గుడ్. దగ్గరలో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట, బట్ మేమైతే ఎక్కడ విజిట్ చేయలేదు, టైం లేదు. మేము 1 day ట్రిప్పే పెట్టుకున్నాం, ఎందుకంటే తర్వాత మేము తిరుపతి వెళ్ళాలన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, డేస్ తక్కువ ఉన్నాయి శ్రీనాథ్కి. తర్వాత బ్యాంక్కి లీవ్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అందుకే ఉన్న డేస్లోనే ప్లాన్ చేసాం ప్రాపర్గా. సో ఫస్ట్ వెళ్ళింది విజయవాడ ట్రిప్, తర్వాత తిరుపతి, ఇంకా కొన్ని ట్రిప్స్ వెళ్ళాం. అవన్నీ మీకు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా స్లోగా. విజయవాడ అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము, మంగళగిరిలో అన్నమాట. మొత్తానికి 2 టెంపుల్స్ దర్శనం అయిపోయింది. విజయవాడ ట్రిప్ ఫైనల్లీ సక్సెస్. నెక్స్ట్ తిరుపతి, కాణిపాకం, అరుణాచలం. కింద 2 ways ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి. పైన ఒక సెకండ్ వే పైన డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అమ్మవారి ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి ఓన్లీ కొంతమందినే పంపిస్తారంట. ఈ రోజు అయితే మేము వెళ్ళిన డే అది క్లోజ్ చేశారు, ఎందుకంటే నెక్స్ట్ డే కుంభాభిషేకం ఉందంట అమ్మవారికి. సో ప్రోటోకాల్ మొత్తం క్లోజ్డ్. కిందకి వెళ్ళగానే 3 ఉంటుంది, 100 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్. 3 దర్శనాలు, ఒకటి ఫ్రీ దర్శనం. ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మా హస్బెండ్, మా ఆయన గారి ఫ్రెండ్ శ్రీరామ్ అన్న, మీకు లాస్ట్ పెళ్లి వీడియోస్ లో చాలా వీడియోస్ లో ఉంటారు. అన్న పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తా. సో అన్నకి తెలిసిన వాళ్ళు ఉన్నారు టెంపుల్లో. అన్న ప్రోటోకాల్ దర్శనం చేయించారు అనమాట. శ్రీరామన్న థ్యాంక్ యూ. దర్శనం చాలా 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 బాగా జరిగింది. మేమైతే రావట్లేదు, ముగ్గురం అమ్మవారి ముందే నుంచున్నాం అట్లనే. అసలు చూడాల్సిన ప్లేస్ అసలు విజయవాడ అమ్మవారి టెంపుల్ మాత్రం. సో అలా 3 ఉంటాయి కదా, 100, 200, 100, 300, 500. అది కాకుండా ప్రోటోకాల్. సో ఇలా 5 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఇక ఎవరి ప్రియారిటీ బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ప్రసాదం అంతా మంచిగా దొరికింది. అమ్మవారి శారీస్ కూడా తీసుకున్నాం. అమ్మకి, అత్తమ్మకి, శ్రీకి, ముగ్గురికి తీసుకున్నాం. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అమ్మవారి శారీయే. ఫస్ట్ టైం వీళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అనమాట. శ్రీనాథ్, సాయిబాబా ఇద్దరు కలిసి తీసుకొచ్చారు. అండ్ ప్రైజెస్ కొంచెం హెవీగా ఉన్నాయి, కొన్ని శారీస్ అయితే మంచిగా ఉన్నాయి, బట్ తీసుకోవచ్చు. ఈ సారీ 10K పడిందా? ఈ సారీ 10K పడింది. పట్టు శారీ, కంచి పట్టు శారీ బాగుంది. వెళ్ళగానే ఫస్ట్ నచ్చిందంటే నచ్చగానే తీసేసుకున్నారు. సో నాకు కూడా సెంటిమెంట్ గా నేను అప్పుడే అనుకున్నాను ఈ శారీని డ్రైప్ చేసుకుని అమ్మ టెంపుల్కి వెళ్ళాలి అని. అందుకే డ్రైప్ చేసుకుని ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాం అన్నమాట. విజయవాడ అమ్మవారి దర్శనం అయిపోయింది. స్వామి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది.
ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కొన్ని వర్క్స్ ఉన్నాయి మా తమ్ముడికి అండ్ శ్రీనాథ్కి. సో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ స్టార్ట్ అయిపోతాం అనంతపూర్కి. అప్పటికి ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే తినడానికి నియర్ బై ఉన్న రెస్టారెంట్స్ అన్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను అనమాట. కాకపోతే మా డ్రైవర్ అంకుల్ ఒక చిన్న హోటల్ సజెస్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాము. ఫుడ్ అంతా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే మరీ ఓవర్ అంటే ఫుల్ బాగుంది అని చెప్పలేను కానీ, బట్ మనం వేరే ప్లేస్కి వెళ్తే అంటే ఇది తినగలం అని ఉంటుంది కదా, అలా తినగలం అని అనిపించింది. అంటే డిఫరెంట్ చట్నీలు, డిఫరెంట్ పొడిలు అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. నాకు వాళ్ళు హాస్పిటాలిటీ బాగా నచ్చింది, చాలా బాగా. అంటే ఇది తింటారా, మీకు ఇది నచ్చకపోతే ఇంకొకటి ట్రై చేయండి అన్నట్టుగా చెప్పడం, ఆ మాట్లాడే విధానం అంతా నాకు చాలా బాగా అనిపించింది. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ మీల్స్ చెప్తాం అనమాట. డిఫరెంట్ ఫుడ్ అయితే మ్యాక్సిమం మేము ట్రై చేయము. ఏదైనా ఇంక ఇది మాది ఫేమస్ అండి, చాలా బాగుంటుంది అని చెప్తే అప్పుడు ట్రై చేస్తాను. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు రిస్క్ తీసుకోవద్దు అని అనుకుంటాం మేము. ఏమేమి ఉన్నాయి అందులో? కందిపొడి, కరివేపాకు, నువ్వుల పొడి, శనగపొడి, ఆవకాయ, నిమ్మకాయ. జనరల్గా నేనేమనుకున్నానంటే విజయవాడ సైడ్ అంటే కారం ఎక్కువ తింటారు అలా అనుకున్నా, బట్ స్పైసెస్ తక్కువే తింటారంట. అంటే నేను రెస్టారెంట్స్ వాళ్ళని అడిగాను, మేము అనంతపురం నుంచి వచ్చాము, ఇలా స్పైస్ తింటాం మేము బాగా అన్న. ఆవకాయ పొడి, ఉలవచారు, పెరుగాలి. పెరుగు కాదు, పెరుగు కాదు, అది పెరుగు కాదు. మజ్జి మిరపకాయలు, ఆ మధ్యలో ఇదేంటి అనేది ఇంకా రోటి పచ్చడి, పచ్చడి, పచ్చి పులుసు, బాదం పాలు. ఇందులో ఏమున్నాయి? చపాతి, పాపడు, వడ, పూతరేకు, బొబ్బట్టు, అరటిపండు, కిల్లి, బజ్జిమిర్చి, ఆనియన్, పెరుగు. నెక్స్ట్ టైం ఈసారి ఒక 2-3 days ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి అనుకుంటున్నా. ఎవరైనా అటు సైడ్ వాళ్ళు ఉంటే సో ప్లేసెస్ కానీ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను వ్లాగ్స్ అన్ని ఇట్లా వీడియోస్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు విజయవాడ వ్లాగ్ ఫుల్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉందని కూడా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కంటిన్యూటీ. ఫస్ట్లో మీకు చెప్పాను కదా ఒక చిన్న క్యూట్ సర్ప్రైజ్ ఉంటుందని. సర్ప్రైజ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వ్లాగ్లో కంటెంట్ చాలా అయిపోయింది అండ్ డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 15 minutes వచ్చింది కదా, ఇంకా ఎందుకులే లెంత్ లాగ్ ఉండడం అదంతా అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. సో నెక్స్ట్ వ్లాగ్లో ఆ సర్ప్రైజ్తో పాటు సంక్రాంతికి జనరల్గా పందెం కోళ్ళు వెళ్తూ ఉంటాయి కదా, సో అనుకోకుండా మేము ఆ ఫామ్ని కూడా విజిట్ చేసాము. సో అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. అండ్ ఇప్పటి వరకు వస్తున్న వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. బ్యాక్ టు ఫామ్ లాగా ఇంకా వీడియోస్ ధనాదన్ మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. వీక్కి ఒక 2-3 అయినా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. సో మన వీడియోస్ టైమింగ్ వచ్చి మ్యాక్సిమం 4 PM వస్తుంది, ఈవినింగ్ 4 PM. ఆల్టర్నేట్ డేస్ ఆర్ 3 days వన్స్ ఉంటుంది, బట్ వీక్కి 2 or 3 వ్లాగ్స్ అయితే పక్కా. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వ్లాగ్స్ అండ్ హోప్ఫుల్లీ మనం ఇది కంటిన్యూ చేద్దాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అన్న నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామందికి ఇప్పటికీ శారీస్ గురించి నన్ను అడుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. కొంతమంది వాళ్ళు ధర్మవరం శారీస్ వాళ్ళు COD లేదన్నారు. సో మొత్తం ఆన్లైనే ఉంటుంది, మీరు ట్రస్ట్ చేయవచ్చు వాళ్ళని, అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు. సో నాకు ఒక 5-6 members అడిగారు ట్రస్ట్ చేయవచ్చా అని. సో ట్రస్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఆన్లైన్లో మీరు వీడియో కాల్ చేయండి, వాళ్ళు వీడియో కాల్లో మీకు శారీస్ చూపిస్తారు, మీకు నచ్చితే తీసుకోండి. నేనైతే తీసుకున్నాను, మీకు చూపించాను కూడా, మళ్ళీ కూడా తీసుకున్నాను. సో మళ్ళీ నేను ఆ వ్లాగ్ ధర్మవరం సెకండ్ వ్లాగ్ మ్యాక్సిమం నెక్స్ట్ తిరుపతి వ్లాగ్ తర్వాత నేను అది పోస్ట్ చేస్తాను. అది కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒకటే కాదు, నేను ఇంకో 2-3 places కూడా ఎక్స్ప్లోర్ చేశాను, బట్ 1-2 కవర్ చేశాను. ఐఎమ్ నాట్ షూర్ బికాస్ పెళ్లి హడావిడిలో అసలు ఈ వ్లాగ్స్ అంటే ఎక్కువ కంటెంట్ నేను తీయలేకపోయాను. తీసినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. సో పెళ్ళి కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీవి అన్నీ అడుగుతున్నారు, అవి నేను రీల్స్లో ఎక్కువ పోస్ట్ చేస్తాను సో దట్ మీకు ఈజీ ఉంటుంది. అన్నీ కలిపి ఒక దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెళ్ళికి సంబంధించినవి బడ్జెట్ ఫ్రెండ్లీ, హోల్సేల్ ప్రైజెస్లో ఎక్కడ దొరికాయి, ఇంకేమైనా నాకు ఇవి మంచిగా అనిపించాయి అవన్నీ నేను ఒక వ్లాగ్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రోడక్ట్స్ చూపిస్తూ. ఇంకా పెళ్ళికి నేను కొన్న ఇవి మండపంలో మనము ఉంగరాల బిందె కానీ అవన్నీ కస్టమైజ్ చేయించుకున్నాను నేను మా ఫ్రెండ్ స్వాతితో. సో అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.
బాయ్, టేక్ కేర్ అని ఎప్పుడు చెప్తున్నట్టే, నో మ్యాటర్ వాట్ గివ్ యువర్ 100%, అంతే. ఇచ్చి పడేద్దాం. బాయ్.